హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. బయట రెస్టారెంట్‌కి వెళ్ళి అన్నేసి డబ్బులు పోసి వాడు చప్పచప్పగా పెట్టే బర్గర్ తినే బదులు మనకి కావాల్సినట్టు ఇంట్లోనే చేసుకొని తిందామా? ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా బోన్‌లెస్ చికెన్ నేనొక 200 గ్రామ్స్ తీసుకున్నా. చికెన్‌తోనే చేసుకోవాలా? మటన్‌తో చేసుకోకూడదా? అనే డౌట్ వస్తదేమో. మీకు నచ్చినట్టు చేసుకోండి. నేనైతే చికెన్ తీసుకున్నా. ఇలా ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నా. మీకు పచ్చిమిరపకాయ వద్దంటే అది కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ తీసుకొని ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకొని వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా కాదు, బరక కొంచెం పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను చేసుకున్నాను పేస్ట్. అదంతా ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. నేనైతే ఇందులో కొత్తిమీర, మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకుంటే అవి కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఉత్తి చికెన్‌తో కూడా వాళ్ళు చేస్తారు బయట. మాక్సిమం బయట మనకి ఉత్తి చికెన్‌తోనే చేస్తారు. నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఏమన్నా ఫ్లేవర్ ఏమన్నా తగులుద్ది. ఒట్టి చికెన్ అయితే ఏమైనా స్మెల్ వస్తదేమో అని చెప్పి ఇలా కొత్తిమీర వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ అంతా చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు కావాల్సింది ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. చికెన్ అంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోగా నేను క్యాబేజ్, క్యారెట్ అది ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. మీరు కావాల్సితే డైరెక్ట్‌గా మనకి బయట బర్గర్స్‌లో అయితే వెజ్ బర్గర్‌లో డైరెక్ట్‌గా ఇలా క్యాబేజ్ పెట్టేస్తారు. క్యారెట్ అయితే యూజ్ చేయరు. నేనైతే పచ్చి స్మెల్ పోవాలని చెప్పి ఇలా నేను లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా కాదు. మీరు డైరెక్ట్‌గా తినేస్తారంటే డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. వాళ్ళు క్యారెట్ అయితే వేయరు. నేను ఇంకా అన్నీ ఇంట్లోనే చేసుకున్నా. అన్నీ కలిపి తినేస్తే బావుంటదని వేసేసుకుంటున్నా. ఇలా కొంచెము మిరియాల పౌడర్, సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు కావాల్సి ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి క్యాప్సికమ్ లేదని నేను ఇవి ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. ఇలా కాస్త మరీ మగ్గబెట్టకుండా ఇలా కాస్త మగ్గబెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇదొచ్చేసి కార్న్ ఫ్లోర్ మైదా కలిపేసాను నేను ఇందులో. అండ్ ఇందులో కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను. బయట మనకి వేసే వాటిలో డైరెక్ట్ ఉత్తి సాల్టే వేస్తారు. వాళ్ళు కారం కూడా వేయరు. మనకి ఇంకొంచెం స్పైసీగా కావడానికి ఇలా కారం వేసుకుంటున్నాం. ఇలాగ మిరియాల పొడి, కారం 2 కలిపి వీటందరిని బాగా కలిపేసుకోవాలి. మీకొక డౌట్ రావచ్చు. ఇందులో వాటర్ వేసుకోవచ్చు కదా! దాని పైన ఒక లేయర్ కింద వస్తది కదా! అంటే అప్పుడది గట్టిగా వచ్చేస్తది. ఇలా పొడి పొడిలాడుతూనే మీరు ఆ ప్యాటీ అనేది ఇందులో ముంచితే కనుక అది అక్కడక్కడక్కడ అంటుకుని బావుంటది తినడానికి. బయటైతే మాక్సిమం ఇలానే చేస్తారు. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో 1 అవర్ ముందు నేను వాటర్ పెట్టుకున్న కూలింగ్ వాటర్. ఇలా ఇది కూలింగ్ వాటర్ పక్కన పెట్టుకొని, మనం పేస్ట్ చేసుకున్న చికెన్ ఉంది కదా! అది కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకొని రౌండ్ బాల్‌లాగా మనం గారి పెడతాం కదండీ! అయితే గారి లేకపోతే వడ ఏదో షేప్‌లో పెట్టుకొని, ఇలా అరచేతిలో బాగా నున్నగా చేసుకొని దాన్ని ఫస్ట్ ఇలా ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్‌లో బాగా కార్న్ ఫ్లోర్ పట్టే వరకు దాన్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ పట్టించాలి. దాన్ని ఇలా కాస్త జల్లెడ చేసుకోవడమే. అంటే ఎక్సెస్ పౌడర్ ఏమన్నా ఉండిపోయిందేమో అని చెప్పి ఇలా జల్లెడ చేసుకోవాలి దాన్ని. ఉన్నదంతా బయటకొచ్చేస్తది. ఇప్పుడు అది వాటర్‌లో పెట్టి ఒక 1 మినిట్ వదలాలి. నేను మీకు పెట్టి వెంటనే తీసినట్టు కనిపిస్తుంది కానీ నేను ఆల్రెడీ ఉంచేదాన్ని 1 మినిట్. అలా 1 మినిట్ ఉంచి తీసిన తర్వాత మళ్ళీ ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్‌లో కలిపేసుకొని దాన్ని బాగా అటు ఇటు పట్టనివ్వాలి. ఇదే లాస్ట్ ఇంకా. అటు ఇటు బాగా పట్టనిచ్చి మనం పక్కన పెట్టేసుకోవడమే. సేమ్ అలాగే నేను ఇంకొకటి కూడా రిపీట్ చేస్తున్నాను. గారెలా చేయమన్నాను కదా! దానికి హోలేం పెట్టొద్దు. డైరెక్ట్ హోలేం పెట్టకుండా నున్నగా రౌండ్‌గా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని సేమ్ ప్రాసెస్ ఇలా ఫస్ట్ ఈ పిండిలో బాగా అటు ఇటు ఒత్తుకోవాలి. అటు ఇటు బాగా ఒత్తిన తర్వాత ఆ కూలింగ్ వాటర్‌లో మళ్ళీ 1 మినిట్ ఉంచాలి. ఆ కూలింగ్ వాటర్‌లో 1 మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పిండిలో అటు ఇటు పెట్టాలన్నమాట. కొందరేం చేస్తారంటే ఎగ్‌లో కూడా ముంచుతారు. ఇలా పౌడర్‌లో ముంచిన ఫస్ట్ ఎగ్‌లో ముంచి, తర్వాత పౌడర్‌లో ముంచి, తర్వాత ఈ కూలింగ్ వాటర్‌లో ముంచుతారు. అలాగా 2 టైమ్స్ ఆ ప్రాసెస్ రిపీట్ చేస్తారు. నేనైతే ఎగ్ యూజ్ చేయలేదిక్కడ. డైరెక్ట్ ఇలా యూజ్ చేస్తున్నాను పిండితో. మీకు కావాల్సితే మీరు ఎగ్ కూడా వాడుకోవచ్చు. ఇలా ఆ చికెన్ పేస్ట్‌కి ఎంతొస్తే అన్ని ప్యాటీస్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకున్న తరువాత ఈలోగా మీరు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోండి. చూడండి నేను చిన్నది వేసి చూసాను ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి. ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. నేను ఇలా చేసి పెట్టుకున్న ప్యాటీస్ చికెన్ ప్యాటీస్ ఉన్నాయి కదా! వేసేసుకుంటున్నాను. ఆయిల్ చాలా బాగా కాగింది చూడండి. ఇలా నేను 2 వేసుకున్న ప్రస్తుతానికి మీకు చూపించడానికి. నాకైతే ఒక 4 ప్యాటీస్ వచ్చినియి. ఇలా వేసేసుకొని అవి ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. అలానే మరీ లో ఫ్లేమ్‌లో పెట్టకూడదు. జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వాటిని కాగనివ్వాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. 5-6 మినిట్స్ పడతది ఇవి అవ్వడానికి. ఇలా చూడండి ఈ కలర్‌లోకి వచ్చినట్టు నేను తీసుకున్నాను. మీకు కావాల్సి ఇలా గోల్డ్ కలర్‌లో తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నా. ఇది ₹5 బన్ అండి. మీరు కావాల్సి బర్గర్ బన్ తెచ్చుకోవచ్చు. నేను బర్గర్ బన్ తెచ్చుకోలేదు. నేను ఇలా జస్ట్ ₹5 బ్రెడ్‌తో చేసేసుకున్నా.
కొంచెం బటర్ వేసి వాటిని అటు ఇటు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నేను ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నాను. 2 లేయర్స్ ఆమ్లెట్స్ కావాలి నాకు. సో, నేను అలాగా ఇలా ఆమ్లెట్స్ వేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. మీకు ఇందులో కావాల్సితే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కారం అన్నీ వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకునేదే కదా! ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని అటు ఇటు బాగా కాల్చుకోవాలి. ఇలా ఆమ్లెట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని, మనం ఇప్పుడు ఇక్కడ బర్గర్ అనేది పెట్టేసుకుందాము. రెడీ చేసుకుందాము. మీకు మయోనైస్ ఉంటది కదా! మయోనైస్ ఇలా బాగా రాసేసుకోండి. అటు ఇటు. వాళ్ళైతే బయట చాలా మయోనైస్ ఏస్తారు. నేను తక్కువగా వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన మయోనైస్ ఇంకా ఎక్కువగా రాసేసుకోండి. ఇలా మయోనైస్‌లో కూడా వెజ్, నాన్ వెజ్ ఉంటుంది. మీకేది కావాల్సితే అది. ఇది నాన్ వెజ్ కాబట్టి నేను నాన్ వెజ్ మయోనైస్ తీసుకున్నా. ఇలా మయోనైస్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఎగ్ పెట్టుకున్నా నేను ఫస్ట్. ఆమ్లెట్ ఒక లేయర్ ఎగ్ పెట్టుకున్నా. తర్వాత క్యారెట్, క్యాబేజ్ ఫ్రై ఉంది కదా! అది వేసుకున్నాను. ఇలాగ చికెన్ ప్యాటీ పెట్టుకున్నాను. తర్వాత మనము ఒక ఆనియన్ మధ్యలోకి బాగా స్లైస్ చేసుకున్నాను. దానిపైన మళ్ళీ క్యాబేజ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ అండ్ మళ్ళీ దాని పైన ఇలా బ్రెడ్ పెట్టేసి టూత్ పిక్ పెట్టుకున్నా. అది మనకి కదలకుండా. ఒక్క బైట్ టొమాటో సాస్ తింటే సేమ్ మనం బయట కొనుక్కున్నట్టే ఉంటది. చాలా బావుంటది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.